హాయ్! ఈరోజు మనం వంకాయ బజ్జీ చూసేద్దాం. వంకాయని ఇలాగ 4 చీలికలుగా చేసుకుని, కొంచెం రంగు వచ్చేంత వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో 2 కప్పుల శనగపిండి, 2 టీ స్పూన్ల బియ్యపిండి, వాము, తగినంత ఉప్పు, కారం, కొంచెం వంట సోడా వేసి తగినన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా వేలు పెడితే వేలికి నీట్‌గా కోట్ అయ్యి ఉండాలి. దీనికి కోసం మనం బజ్జీల్లో స్టఫింగ్ ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ వాము, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి కొన్ని నీళ్లు పోసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని వేయించి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసుకుని ఈ స్టఫ్ చేసుకున్న మిర్చిని పిండిలో ముంచి నీట్గా ఇలా బజ్జీలా వేసుకొని బాగా వేగనివ్వాలి. అంతే, దీనిని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ బజ్జీ.